వీళ్ళైతే చూడండి ఇప్పుడు స్కూల్ నుంచి అయితే వచ్చి రాగానే ఐస్ క్రీములు తింటుండు. ఈ బుడ్డోడు నైట్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిండే వాళ్ళ నాన్నింటి వెళ్ళి. ఇప్పుడు రాగానే తింటున్నారు. బ్యాగులు ఆడొక్కటి ఈడొక్కటి పడేసి లడ్డును వదిలేసి పోయారు కదా. సో వీళ్ళ బాటిల్స్ అయితే చూడండి. ఇవైతే కొనుక్కున్నాం. ఇవే ఉన్నాయి. వీళ్ళకి షాప్ దగ్గర పోయి అడిగితే ఇవే కావాలన్నారంటే ఇవే తీసుకున్నారు. బాక్సులు కూడా కొనుక్కున్నారు. అరే మీ బాక్సులు తీయండి రా. బాక్స్ తిని తమ్ముడు తిత్తి ఇచ్చి ఇసుక సాగే ఏంది ఈయనేవా ఒక్క 2 నిమిషాలండి. పొదటిసారి కూర్చుంటా షాప్లో 4 గంటలకు వస్తుంది తిన్నికే. చూడు ఎత్తుకు దొరుకుతుంది. ఇక చిన్నోడు చూడండి 1 మంతే అయింది. తర్వాత హాలిడేస్ వచ్చినాయి. అయినా సరే చిన్నోడు కొత్త బాక్స్ కొన్నాడు. ఇది పెద్దోడిది పాత బాక్స్. చిన్నోడు కూడా కొన్ని రోజులు వాడిండు. ఇది పెద్దోడిది. ఉన్నా సరే మళ్ళీ బాక్సులు కొనుక్కున్నారు. ఇక ఈడు కొనుక్కున్నాడు. వినీద్రా వాడిది బ్యాగ్లు ఉంది. వాడు చూపిరా అంటే ఐస్ క్రీమ్ తినుకుంటా కూర్చోండి. దెన్ డిస్టర్బెన్స్. ఏ వీడియోస్ తీసినా డిస్టర్బెన్సే. ఇది వచ్చేసి చిన్నోడు బాక్స్. ఈ బాక్సులు కొనుక్కోనికి వెళ్ళినప్పుడు పిల్లల్ని దిప్పడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు బాటిల్స్ తీసుకున్నారంట. బాటిల్స్తో పాటు బాక్సులు అడిగితే ఇప్పించినట్టు. అదే నేను అనుకుంటే అస్సలు ఇప్పకుంటుంది. ఎందుకంటే బాక్సులు ఇటు చూడండి ఆల్రెడీ ఉన్నాయి. అయినా సరే అడిగితే ఇప్పించేసిందంట ఆటోమేటిక్. ఎందుకు కొనుక్కున్నారు లడ్డు ఉన్నా కూడా. ఇప్పుడు 2-3 ఇయర్స్ దాకా మీకు నో బాక్సులు ఇవే వాడరు. అన్నీ మంచిగా అయిపోయేదాకా. ఇప్పుడు వీడైతే కొత్త బాక్స్ ఉన్నా సరే మళ్ళీ ఇది కొనుక్కున్నాడు. ఈయన ఏమన్నాడు కానీ ఉన్నాయా లేవా సుస్తలేడు ఇప్పించేస్తుంటాడు. అన్నీ ఏమన్నాడు కానీ ఇప్పించేస్తుంటాడు. పొదటిసానం పసాలు ఫోన్ చేసినా కూడా రావు. ఇప్పుడు వచ్చి అన్నమయ్య అంటావు. తెలుసారా నేను తిన్నట్టుగా. నువ్వు ఇంకోటి తీసుకున్నావంట కదా. అదేమో ఐస్ క్రీమ్ ఉంది. అదే దాన్ని ఏమో అంటారు. ఐస్ క్రీమ్ పేరు మర్చిపోయినా. ఏంటి దాన్ని ఏమో అంటారు కానీ. అరే ఐస్ క్రీమ్ పేరు మర్చిపోయినా. అది వీడు కావాలని చెప్పేసి తెచ్చుకున్నాడంట. ఈ 3 కోన్ ఐస్ క్రీమ్లు కాకుండా వీళ్ళు వండుకునే నేను తినేసిన రాత్రి. అట్లా చుక్కకుండా తినలడ్డు. చుక్కకుండా తిను. ఇప్పుడు ఇందాక ఒక కోన్ ఐస్ క్రీమ్ తిన్నా. వాడికి గుర్తుంటుంది అని అన్నాడు రాత్రి మా హస్బెండ్. కానీ వాడికి గుర్తుకు లేదు. ఇప్పుడు ఎవరు తిన్నారని అడిగితే మమ్మీ తిన్నది అంటాడు. వాడు తినమే కూడా తెలియదు కానీ మమ్మీ తిన్నది అంటాడు. వర్షం స్టార్ట్ అయ్యింది. ఫుల్ వర్షం. ఒక పక్క ఎండ కొడుతున్నట్టే ఉంది. ఒక పక్క వర్షం పడుతుంది కదా. ఎవరు బొక్కలు ఇరగొడతారా? ఎవరు బొక్కలు? రంగల్ బొక్కలు ఇరగొడతావా? ఈపులా? బీపుల్ కాదు ఈపుల్. సో ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ ఉన్నాయి. సో బాసలను తోమాలి. అన్నం అయిపోయింది. అన్నం చేయాలి. ఇదిలే. సో మనం ఈరోజు నుంచి ఒకటి అనుకున్నాం అనమాట. అది ఏంటంటే ఆబ్వియస్లీ ఎట్లనో నార్మల్గా మార్నింగ్ 9 o'clock 10 o'clock నుంచే తింటుంటాం. తినడం అంటే కూడా జస్ట్ సైలెంట్ ఉండండి అమ్మ. ఛాయ్ ఒకటి తాగుతుంటాం. 11 o'clock అట్లా నేనైతే టిఫిన్ చేస్తాను. మళ్ళీ సాయంత్రం మా హస్బెండ్ వచ్చే వరకు 4 అవుతుంది. 4 o'clock అంటే 4 o'clock అయితే తింటాం. 3-4 ఎప్పుడంటే అప్పుడు తింటాం. నైట్ మటుకు 10-10:30 అవుతుంది అనమాట తినే వరకు. నేను ఏమనుకుంటున్నానంటే ఇట్లా లేట్ తినడం కన్నా మార్నింగ్ 9 నుంచి ఏదైనా తినడం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7 వరకు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7 వరకు ఏం తినే ఈ టైంలో తినేసి ఆ తర్వాత నైట్ 7 నుంచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 9 వరకు ఏం తినకుండా జస్ట్ వాటర్ ఒకటే తాగేసి ఉందామని చాలామంది చెప్తుంటారు కదా. ఈవినింగ్ 7 లోపు 6:30 లోపే డిన్నర్ కంప్లీట్ చేస్తే మంచిది హెల్త్కి అనేసి. సో అది పాటిద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. అందుకనే ఇప్పుడు ఎర్లీగా అయితే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. జస్ట్ 6 అయింది. 6:46 అయింది. 6:40 seconds అయింది 6 అయ్యి. సో అందుకని ఎగ్స్ అయితే తెప్పించుకున్నా.
దీని నుంచి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తా అని చెప్పిన అనమాట మా హస్బెండ్కి. సో ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి 7 లోపే తినేస్తా అని చెప్పిన. మా హస్బెండ్ కూడా 8 లోపు వచ్చి, నువ్వు ఇంకా షాప్లో ఉంటాడు కాబట్టి ఎంత గిరాకున్నా 8 లోపు అయితే వచ్చేందుకే ప్రయత్నం చేయి, 8 లోపు అయితే తిను. మేము రోజు 10 లెవెల్ చేస్తున్నాము, కొంచెం టైమింగ్స్ మార్చుకుందాం ఫుడ్ గురించి. హెల్తీగా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 లోపు ఏం తిన్నా ఆ టైంలో తిందామని అయితే చెప్పిన. మరి మా హస్బెండ్ ఎప్పుడు వస్తాడో ఏమో తెలీదు. నేనైతే ఈరోజు ఆఫ్టర్నూన్ తినలేదు, మార్నింగ్ దోశలు తిన్నాను, చాయ్ తాగినా. ఇందాక కూడా చాయ్ తాగి బిస్కెట్స్ తిన్నాను ఈవినింగ్ స్నాక్స్ లెక్క. ఇప్పుడు వచ్చేసి గ్యాస్ వాసన వస్తున్నట్టుంది. సో ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ అయితే తెచ్చిచ్చిండు, జస్ట్ తెచ్చిచ్చిపోయిండు. ఎగ్స్ వాటర్ బాటిల్ తెచ్చిచ్చిపోయిండు. వర్షం స్టార్ట్ అయింది, షాప్కి అయితే ముట్టింటాడు, స్టార్ట్ అయింది. మా పిల్లలు కూడా నేను 7:30, 8 లోపు అయితే పెడతాను అనమాట. పిల్లలకి మటుకు ఖచ్చితంగా 7:30, 8 లోపు అయితే పెడతాను, అంతకు మించి లేట్ చేయను. సో వాళ్ళకి 8 లోపు తినిపించిన తర్వాత పడుకోబెట్టేస్తాను అనమాట. సో ఎంత స్కూల్ ఉన్నా సరే, హోంవర్క్స్ అవి ఇవి చేసుకుని చదువుకున్నది ఉన్నా సరే, వాళ్ళకి 7:30, 8 లోపు తినిపించడం పడుకోబెట్టడం చేస్తుంటా. సో వాళ్ళ లెక్క నేను కూడా వాళ్ళు తినే టైంకి నేను కూడా తినేద్దాం అండ్ మా హస్బెండ్ కూడా కొంచెం తొందరగా వచ్చే ప్రయత్నం చేయని అయితే చెప్తున్నాను. సో చూద్దాం, తొందరగా తిందామని అయితే అనుకుంటున్నాను. వీళ్ళైతే తినేసి అయితే పడుకుంటారు. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళ డాడీ కోసం లేస్తుంటే కొంచెం ఇట్లా 2-3 మెత్తలు పెడతాం, అంతకు మించి నైట్ టైంలో అయితే వీళ్ళకి అస్సలు పెట్టాను. 8 దాటితే మటుకు చాలా తక్కువ, వీళ్ళు ఎప్పుడో ఒకప్పుడు తింటారు. సో నేను కూడా అదే పాటిద్దామని అయితే అనుకుంటున్నా. సో ఇవి అనమాట వీళ్ళ ఆటలు. వీళ్ళు ఈ రకంగా ఆడుకుంటూ ఉంటారు. ఏం ఆటలు ఫోన్లో చూస్తుంటారు, ఆ వీడియోలు ఈ వీడియోలు, ఆ వీడియో లాగా వీళ్ళు కూడా చేస్తుంటారు. సో ఎగ్ ఫ్రైడ్ రైస్కి అయితే మసాలాలు అన్నీ వేసి ఒక 5 గుడ్లు అయితే వేసి ఫ్రై చేస్తున్నా. అన్నం కూడా వేసేయాలి. అండ్ చూడండి కరెంటు పోయింది, చాలాసేపు పోయింది. అప్పుడు వర్షం పడుతుందన్న కదా, అప్పుడు పోయింది. ఇంకా రాలే, ఇన్వెక్టర్ ఉంది కాబట్టి నడుస్తుంది అనమాట. అండ్ టైం వచ్చేసి 7 లోపు తినాలనుకున్నా కానీ 7:15 అవుతుంది. ఇంకా 7:30 అవుతుందేమో తినే వరకు. ఫస్ట్ రోజే లేట్ అయిపోయింది. ఎట్లయినా సరే మెయింటైన్ చేయాలి, తొందరగా తినాలనుకున్నా కానీ ఇంకా వీడియో అప్లోడ్ పెట్టింది అనమాట భవిష్యాన్ బ్లాగ్స్లో. సో అది అప్లోడ్ పెట్టి ఈ పనులంతా చేసుకొని వండే వరకు లేట్ అయిపోయింది. సో ఈ కడాయి వచ్చేసి మా మమ్మీ ఇచ్చింది చేపల కర్రీ వేసుకోమని. మంచిగా వస్తుంది ఇందులో చేపల కర్రీ వేసుకొని. సో నిన్న చేపల కర్రీ ఇందులో వేసిండే మా హస్బెండ్. అండ్ పెద్దగా మంచి ఉంది కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా బాగుంటుందని చెప్పేసి నేను కూడా ఇందులోనే పెట్టేసిన. వీళ్ళకి పర్వమని చెప్పినా ఎట్లా వరులుతున్నారు. మీరు పరుస్తారా వరులుతారా ఇట్లనే? సరేలే ఎయ్. ఇప్పుడు దీన్ని వరవనికి ఎట్లా వరులుతారో చూడండి. పరవనైతే వరుస్తారు, టైం తీసుకొనైనా సరే 10 నిమిషాలైనా సరే పరుస్తారు, కానీ వరులుకుంటారు. వరులుకొని పరవని అలవాటు కావాలి కదా, వాళ్ళు కూడా అప్పుడప్పుడు పరిపిస్తుంటా. ఇక్కడ వచ్చేసి రైస్ పెడదాం మనం. ఏమాయరా ఏమైంది ఏమైంది
పొండి 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 మా హస్బెండ్ ఫోన్ చేసిన తిన్నాం రా అని ఫోన్ చేస్తే నేను సాయంత్రమే తిన్నా కదా నువ్వు తిను అంటున్నాడు. సాయంత్రమే తిని వెళ్ళిండు అనమాట 4:30కి. అప్పుడే పిల్లల్ని తీసుకొచ్చిండని చెప్పిన కదా అదే టైంలో నేను తిన్నాడు. నేను అప్పుడు తినలేదు. యాక్చువల్లీ నేను మా హస్బెండ్ తినేదాకా తినాను అనమాట, మార్నింగ్ చాయ్ బ్రేక్ఫాస్ట్తో సహా. కానీ టైం కొంచెం హెల్త్ పరంగా టైం మెయింటైన్ చేద్దాము అంటే హస్బెండ్ ఉండి ఇప్పుడు అవ్వదు, నేను సాయంత్రమే తిన్నాను కదా నువ్వు తినేసేయి, నేను వస్తలే మళ్ళీ అంటాడు. సో నేను మెయింటైన్ చేస్తా, ఫస్ట్ నేను చేసి మా హస్బెండ్ కూడా చేయనిస్తా. లైక్ మెయింటైన్ చేయాలి హెల్త్ గురించి. నేను చేస్తే ఇంకా ఆటోమేటిక్గా తనని కూడా చేయనీకి ఉంటుంది. ఫస్ట్ నేను చేస్తా. కొన్ని మధ్యాహ్నం తినలే కదా, ఇంకా తను తిన్నాడు కాబట్టి తింటా. ఎప్పుడైతే తినలేదు ఇట్లా నైట్ టైంలో అయితే అసలు తినదు. ఇప్పుడు తింటా. ఎప్పుడన్నా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తింటుంటా అంతే, లేకపోతే ఇంటి దగ్గర ఉంటే అన్నీ కలిసే తింటాం. చాయలు స్నాక్స్ జ్యూస్ అవి. మా బర్రె కొడుకులు వదులుతున్నారు, ఏం మాట్లాడినారు. అరే వినుగా వదలకుండా పరుగుంటారా, మీకు వచ్చినప్పుడు పరుగున్న తర్వాత నేను సరి చేసుకుంటా. సో రెడీ అయితే అయిపోయింది, తినేయడమే. ఏ రండ్రా తిందాం రండి.